నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో స్పైసీగా ఉండే ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీని చూపిస్తాను. ఈ చికెన్ ఫ్రైని మీరు ఒక్కసారి చేసుకొని తినండి. బగారన్నం కాంబినేషన్ తో ఈ చికెన్ ఫ్రై అదిరిపోతుంది. ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీని మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక అర కేజీ చికెన్ విత్ బోన్ గానీ వితౌట్ బోన్ గానీ తీసుకొని వెనిగర్, ఉప్పు వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నీళ్ళన్నీ వడపోసి పక్కన ఉంచుకోవాలి. మసాలా కోసం మిక్సర్ జార్ లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, 3 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, ఒక 5 లవంగాలు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని దీన్ని కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని సువాసన పోకుండా మూత పెట్టేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె వేడవ్వగానే 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని వేయించుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయల్ని రంగు మారేదాకా వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలకి ఉల్లిపాయలు ఇలా చక్కగా రంగు మారి దోరగా వేగిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిండుగా ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేపుకోండి. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా మగ్గిపోయి వాటిలోని పచ్చివాసన పోగానే ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు దగ్గరే ఉండి ఒక 3-4 నిమిషాల పాటు ఈ చికెన్ ని మంచిగా వేపుకోండి. చికెన్ కొంచెం రంగు మారేదాకా మంచిగా వేపుకోవాలి. చూడండి, చికెన్ ఇలా కొంచెం రంగు మారగానే ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఈ చికెన్ ని వేపుకోవాలి. చికెన్ అంతా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ చికెన్ ని మంచిగా మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చికెన్ అంతా మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. చికెన్ లో నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు. చికెన్ లోంచి వచ్చే నీళ్లతోటే ఈ చికెన్ అంతా కూడా మంచిగా మగ్గిపోతుంది. చికెన్ ముక్క మెత్తగా ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ చక్కగా మగ్గిపోయింది. అలాగే ముక్క కూడా మంచిగా ఉడికింది. చూడండి, చికెన్ ముక్క నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన చికెన్ లోకి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా వేసుకొని ఇది చికెన్ కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకోండి. మనం మసాలా దినుసులన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఇందులోని పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేపుకోండి. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు గనక ఉప్పు కారం తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కారం సరిపోయిందండి, ఉప్పు తగ్గింది, అందుకనే ఉప్పు వేస్తున్నాను. దాంతో పాటు ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోండి. చికెన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఈ కారాన్ని మగ్గనివ్వండి. ఒక్క 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. గుమగుమలాడుతూ మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కరివేపాకు ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుందండి. మనం వేసిన కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తో చికెన్ ఫ్రై కలర్ చూడండి ఎంత బాగుందో. చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం కూరతోటి అన్నం అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఇంకా చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే మన చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుంది. బగారన్నం కాంబినేషన్ లో ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. అలాగే సాంబార్ అన్నం, రసం అన్నం, పప్పు అన్నంతో దేనితోటైనా కూడా అదిరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మన చికెన్ ఫ్రై ని పక్కకు దించేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ చికెన్ ఫ్రై 2-3 రోజులు నిలవ కూడా ఉంటుందండి, అస్సలు పాడవదు. మీకు కూడా నాలాగే స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై ఇష్టమైతే గనక ఈ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి బగారన్నంతో ఈ చికెన్ ఫ్రై పెట్టుకొని తిన్నామంటే ఆహా అదిరిపోతుంది. ఈ స్పైసీ ఇంకా టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.